ఏం జరిగింది ఏంటని చెప్పేసి మీకు వివరిస్తూ చిన్న చిన్న వాక్యాలు చదువుకుంటూ వెళ్తూ ఉంటాను. మీకు 18వ వచనంలో ఏం చేస్తాడంటే దేవుడు ఒక నిమిషం క్షమించాలి. 18వ వచనంలో 18వ అధ్యాయంలో ఏం చేస్తాడు, అసలు ఏంటి ఈ స్టోరీ అంటే మనం చూస్తే మనం ఒకసారి ఈ 18వ అధ్యాయం మొత్తం చదివితే కొన్ని విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. అంటే ఏంటి ఆ స్టోరీ అనేది మీకు చెప్తాను. మీరు ఈ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఈ 17, 18 అధ్యాయాలు ఒకసారి ధ్యానం చేయండి, ఈజీగా అర్థమవుతుంది. అయితే యెహోవాకు ఏలియాకి ప్రత్యక్షం అవుతుంది. మళ్ళీ ప్రత్యక్షమయ్యి చెప్తాడు. ఫస్ట్ 17వ వచనంలో ఫస్ట్ వచనంలో ఏం చేశాడు, ఒక సంవత్సర కాలం వరకు కూడా నేను చెప్పినంత వరకు, సంవత్సర కాలం అని కాదు కానీ నేను చెప్పినంత వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో వర్షం కానీ మంచు కానీ పడదని చెప్తాడు కదా. ఈ 18వ వచనంలో కూడా దేవుడు మళ్ళీ ఏలియాతో మాట్లాడతాడు. ఏమని, ఏలియా నేను ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రాంతం మీద వర్షాన్ని కురిపించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు వెళ్ళి ఈ విషయము ఇశ్రాయేలు అయిన రాజు అయిన ఆహాబు యొద్దకు వెళ్ళి చెప్పమని చెప్తాడు. ఈ యొక్క స్టోరీని మన యొక్క 18వ అధ్యాయంలో చూడగలుగుతాం. అయితే ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పమంటాడో ఏలియా బయలుదేరి ఆహాబు వద్దకు వెళ్తుంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఓబద్య. ఎవరంటే ఆ వ్యక్తి ఓబద్య అనే ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఈ ఓబద్య అనే వ్యక్తి అసలు ఎవరు, ఎక్కడ ఉంటాడని చూసినట్లయితే 18వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యను పిలిపించెను. ఎవరు ఈ ఆహాబు? ఓబద్య ఈ ఆహాబు యొక్క గృహ కార్యక్రమానికి సంబంధించి ఒక వ్యక్తి అన్నమాట. ఈ ఓబద్య ఎవరు అసలు? నెక్స్ట్ వచనం చూసినట్లయితే ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు కలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా, ఈ యెజబేలు ఏదైతే ఆహాబు భార్య ప్రవక్తలందరినీ చంపుతున్నప్పుడు, ఆ దేవుని యొక్క ప్రవక్తలను చంపుతున్నప్పుడు ఈ ఓబద్య ఒక మంచి పని చేస్తాడంట. ఆ పని ఏంటి చూడండి కింద. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడంట. ఎవరు? ఈ ఓబద్య అనే వ్యక్తి ఈ యెజబేలు ప్రవక్తలందరూ చంపుతున్నప్పుడు ఎంతమందిని అంటే 50 మందిగా అలాగా ఒక 100 మందిని గృహాలలో మంచిగా ఆ ప్రవక్తలని చనిపోనివ్వకుండా కంటపడకుండా పోషిస్తూ వచ్చిన వ్యక్తే ఈ ఓబద్య. ఈయన ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎలీషాకి ఎదురవుతాడు. ఎలీషాకి ఎదురయ్యి, నా ఏలినవాడా, నా యెహోవా ఏమంటే చక్కటి మాట మాట్లాడతాడు. మనం చూసినట్లయితే నా దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను జీవంతోడైన ఆ ఏలియావి నీవేనా అని చెప్పేసి చక్కగా అడుగుతాడు. 7వ వచనంలో చూసినట్లయితే ఈ ఎలీషాకి మార్గమధ్యంలో ఓబద్య కనబడతాడు. 7వ వచనం 18వ అధ్యాయము 7వ వచనం. ఓబద్య మార్గమును పోచుండగా ఏలియాని అతని ఎదుర్కొనెను. ఓబద్య ఇతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడైన ఏలియావు నీవే కదా ఆయన అడుగుతాడు. నా ఏలిన వాడైన ఏలియా నువ్వే కదా, నా దేవుడైన యెహోవా నిన్ను ఏలుకుంటున్నవాడు ఏలియా నీవే కదా అని చెప్పేసి చక్కగా ఓబద్య అని అడుగుతున్నప్పుడు చెప్తాడు. ఈ 18వ అధ్యాయం నెక్స్ట్ చదువుకుంటూ వెళ్తే, ఆహాబుకి ఏలియా ఇలా వచ్చాడు, ఇలా కనపడ్డాడని చెప్పమంటే ఇక్కడ ఓబద్య నీకు మనకు తెలిసిన విషయమే కదా, యెజబేలు అందరి ప్రవక్తలను చంపుతూ ఉంటే నా ప్రవక్తను, నా ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని కూడా చంపాలని నువ్వు ఆశపడుతున్నావా? ఎలా చెప్పమంటావు? వెళ్ళి నేను ఎలా చెప్పగలను చెప్పేసి ఇద్దరికి వావిద్యం అవుతూ ఉంటే అప్పుడు ఓబద్య అంటాడు, నా గురించి నీకు తెలియదా? నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని, మన ప్రవక్తలందరినీ గృహలో దాచి వారికి ఆహారాన్ని పోషించిన వాడిని అని చెప్పేసి నా గురించి ఈ విషయాలు నీకు తెలియవా అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ 18వ అధ్యాయం చూస్తూ ఉంటాం. అయితే ఆ విషయాన్ని ఎక్కడి దాకా వెళ్తుందంటే ఆహాబు దగ్గరికి వెళ్తుంది. ఎలీషా ఇలా వచ్చాడు, ఇలా వచ్చినప్పుడు ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా చక్కటి ఒక కార్యాన్ని
చేయటం ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ కార్యం అంటే, వీళ్ళు బయలుదేవతను పూజిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఇక మీ దేవుడో మా దేవుడు ఏదో నిజమైన దేవుడు తేల్చేద్దాం. ఇక ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఏంటి అసలు ఆ టైం ఆహాబు తెచ్చిన ఎవరు బయలుదేవాలని కొంతమంది పూజించడం మొదలు పెట్టారు, ఇంక వాటిని అనుసరించడం మొదలు పెట్టారు. ఇక పూర్తిగా ఇశ్రాయేలు ప్రజలు మొత్తం కూడా వాటిని పాటించేంత స్థితిలోకి అయిపోయినప్పుడు అప్పుడు ఏలియా దేవుడు పిలిచి కార్యాన్ని చేస్తూ ఉంటాడు. ఈ వాదనంతా వద్దు, ఇప్పుడు ఏదైతే బయలుదేవతలు దేవతలు అని మీరు పూజిస్తున్నారు కదా, నిజమైన దేవత మీ దేవుడు నిజమైన దేవుడైతే మనం ఒక పందాన్ని పెట్టుకుందాం అన్నట్టుగా ఎలీషా ఒక పందాన్ని ఇక్కడ ఏదైతే ఆహాబుకి ఇశ్రాయేలు ప్రజలకి చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు. ఈ యొక్క పందాన్ని అంగీకరించి ఇక మొదలు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఏదైతే చెప్పిన ఉంటారు కదా, ఒక గొయ్యి తీయండి, ఆ గొయ్యిలో నీళ్లు పోయండి, దానిపైన బలి పశువులు పెట్టండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేసి మీ దేవుడి గన వీటిని గన దహించాడంటే మీ దేవుడే గొప్పోడు, మీ దేవుడే నమ్మకమైన దేవుడు, నేను కూడా మీ దేవుడిని నమ్ముతా. ఓకేనా? ఎంత సేఫ్ చేస్తారో చేయండి. వాళ్ళని మీ దేవుడు గన అగ్ని చేత దహిస్తే ఖచ్చితంగా మీ దేవుడే నమ్మకమైన దేవుడు. రెండోది, అదే పని నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు గన అగ్ని చేత వాటిని దహిస్తే యెహోవా ఒక్కడే దేవుడని మీరందరూ నమ్మాలి అని చెప్పేసినప్పుడు ఇశ్రాయేలుకి ఆ ప్రజలకి చెప్పినప్పుడు కూడా వారందరూ అంగీకరిస్తా ఇదేదో బాగుంది, సరే ఇలా చేద్దామని చెప్పేసి వారందరూ కూడా ఏకమై ఒక కొండ మీదకి వెళ్తారు. ఇదంతా కూడా మనం 18వ అధ్యాయంలో చూడగలుగుతాం. 18వ అధ్యాయంలో వారంతా వెళ్ళినప్పుడు ఇక వీళ్ళు మొదలు పెడతారంట. ఎవరు? ఈ బయలుదేవతలు పూజించే వ్యక్తులు ఉన్నారు కదా, ఇక డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు, ఇక ప్రారంభించడం మొదలు పెట్టారు. ఇక దా బయలుదేవత రా, వచ్చి అగ్ని కురిపించు, దహించు అని ఎగురుతూ ఉంటే మనోడు చక్కగా వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారంట. ఏంటి ఆ మాటలు చూసినట్లయితే ఒకసారి చూడండి. 28వ వచనం చూద్దాం ఒకసారి. 27వ వచనం చూడండి. మధ్యాహ్నం కాలం దాకా వాళ్ళు ఎగురుతూనే ఉంటారంట. బయలా రా 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 దహించు అని చెప్పేసి నాట్యం ఆడుతుంటే చక్కటి వాళ్ళని రెచ్చగొట్టే మాటలు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏది? 18వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయడి. ఏంటంట? దేవుడికి మీరు మీ దేవుడిని నమ్ముతున్నారు కదా, వాడు దేవుడై ఉంటే పెద్ద పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో. అంటే ఏదైతే మీరు బయలుదేవతల్ని మీరు మొక్కుతూ మీ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు కదా, మీ దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో, ఒక దూర ప్రయాణం అయితే వెళ్ళి ఉంటాడేమో, గట్టిగా కేకలు వేయండి ఆయన కనపడేటట్లుగా అన్నట్లుగా చక్కగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. వాళ్ళని రెచ్చగొడుతుంటే వాళ్ళు ఏం చేశారంట? నెక్స్ట్ వచనంలో వారు 28వ వచనం చూడండి. వారు మరీ గట్టిగా కేకలు వేయించు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి అంట. ఏంటంట? ఇక ఎప్పుడైతే వీళ్ళు రెచ్చగొట్టారో వీళ్ళకి ఇంకా ఉక్రోషం వచ్చేసింది, ఇంకా కోపం వచ్చేసి వాళ్ళు ఏదైతే పద్ధతులు ఉన్నాయి కదా, శాస్త్రములు ఏదైతే వాళ్ళు పాటించే శాస్త్ర అనుసారంగా వాళ్ళు కత్తులతో వాళ్ళ శరీరాన్ని కోసుకోవడం మొదలు పెట్టారు. మరింత రక్తాన్ని అక్కడ బలి అర్పించడానికి ఇంకా ఎక్కువగా కోసుకుంటే ఎక్కువ రక్తం వస్తే తొందరగా వస్తాడేమో బయలుదేవతలు అని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టు ఇక్కడ చూస్తూ ఉంటాం. అయినా ఏదైతే దేవుడని వాళ్ళు నమ్మారో ఆ బయలుదేవత రాగా. నెక్స్ట్ వచనంలో చూడండి, 29వ వచనం. ఈ ప్రకారం మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమ వేద్యం అర్పించి సమయం వరకు వారు ఏం చేశారంట? ప్రకటన చేయించు వచ్చింది కానీ మాట అయినను ప్రత్యుత్తరమైన వచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనా లేకపోయినంట. వీళ్ళు ప్రార్థన చేశారు, బలులు అర్పించారు, శరీరాలు పోసుకున్నారు, కానీ వాళ్ళకి ఉత్తరం ఇచ్చోళ్ళు ఒక్కరు లేరంట. నెక్స్ట్ చూడండి. అప్పుడు ఏలియా 30వ వచనం. అప్పుడు ఏలియా నా యొద్దకు రండని జనులందరితో చెప్పగా జను సంబంధులందరూ అతని దగ్గరికి వచ్చి
నెక్స్ట్ ఇది చదువుకుంటూ వెళ్తే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఏలియా ఈ 18వ వచనంలో ఏదైతే 12 గోత్రములని చెప్పబడుతూ మనం ఉంటాం కదా, ఆ ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన ఒక్కొక్క రాయిని తీసుకొని ఒక గోతితో ఇచ్చి దాని చుట్టూరు పెట్టించి ఆ గోతులో నీళ్లు పోయించి దానిపైన బలి పశువులు పెట్టించి దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఎక్కడ 36వ వచనం చూద్దాం ఒకసారి. 36వ వచనం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాడట. ఏదైతే ఏర్పరిచాడు కదా దాని దగ్గరికి వచ్చి ఏలియా ప్రార్థన చేశాడు. ఏమో ప్రార్థన చేశాడు? యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా. మొదటిగా యెహోవా అన్నాడు. అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేల్ మధ్య నీవు దేవుడవై ఉన్నావనియో. ఏంటంట? ఏదైతే ఇశ్రాయేల్ మధ్య నీ దేవుడవై ఉన్నావనియో, నేను నీ సేవకుడునై ఉన్నాననియో, నేను నీ సేవకుడు ఉన్నాననియో, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత, ఏంటంటే దేవుని సెలవు చేత చేసి తిననియో ఈ దినమున కనపరుచుము. ఏంటంటే ఏమని కనపరచమంటున్నాడు? ఇశ్రాయేలుకి నీవే దేవుడు అని, నీ సేవకుడు నువ్వు ఏదైతే సెలవిచ్చాడో అది ప్రార్థన చేస్తే జరిగించులాగునా అని చెప్పేసి, ఈ కార్యములు జరిగేటట్టుగా నీవే దయచేయని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనపరచు, ఏదైతే ఇది ఇశ్రాయేలు ప్రజలకి నీవే దేవుడు అని తెలియజేసేటట్టు ఒక కార్యం కనపరచు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నాననియు, నీవు వారి హృదయములకు నీ తట్టుకు తిరగ చేసేదనియు ఈ జనముకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకింపమని చేసి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అతడు ఇలా ప్రార్థన చేయించుండగా 38వ వచనం చూస్తున్నట్టయితే, ఏదైతే ప్రార్థన ఈ పైన ఉన్న ప్రార్థన మనం చూసాం కదా, ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే ఏంటంటే ప్రార్థన పూర్తవల, ఆ ప్రార్థన మధ్యలోనే ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆర్పివేసాను. చూసారా? ఇలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు చూడండి. మోషే చేత నడిపించబడ్డారు. ఏదైతే నోహావు చేత దేవుడు ఎన్నో చెప్పిన వాక్కుని నెరవేర్చి ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ వచ్చారు. చక్కగా దావీదు పరిపాలనలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు చూశారు. గొలియాతుని, ఇశ్రాయేలైన శత్రువుని ఎలాంటి యుద్ధ సామాగ్రి లేకుండా జయించడం చూశారు. మోషే తన ప్రజలను నీళ్ళ మధ్యలో 6 నెలలు నడపడం చూశారు. ఇవన్నీ చూసినా కూడా వీళ్ళలో ఏం లేదండి, విశ్వాసం లేదు. విశ్వాసం లేక యెహోవా దేవుడిని మర్చిపోయే స్థితిలో వీళ్ళు ఉన్నారు. మళ్ళీ దేవుడు నేనే అని చెప్పేసి దేవుడు ఒక సూచిక క్రియ చేస్తే కానీ వీళ్ళు నమ్మే స్థితిలో లేరు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుని, నా సహోదరుడా, నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? ఇశ్రాయేలు ఏదైతే స్థితిలో ఉన్నారో, నా కుటుంబంలో నా భర్తకు బాగులేదు, నా కుమారుడు బాగులేదు, ఆరోగ్య పరిస్థితులు బాగులేదు, నేను ఎల్లప్పుడూ చర్చికి వస్తాను కానీ దేవుడు ఈ యొక్క ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాడు, దేవుడు లేదు అని నువ్వు వాదిస్తూ ఉన్నావా? నేను చాలా అప్పుల్లో ఉన్నాను, నేను చాలా బాధల్లో ఉన్నాను, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాను, కానీ దేవుడి సన్నిధి నేను వెళ్తూ ఉంటాను అని చెబుతూ నీవు ఉన్నావా? ఆయన లేడు అని చెప్పేసి నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? అయితే ఈరోజు నువ్వు నేను కూడా ఏదైతే ఇశ్రాయేలు స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్నామని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. ఎన్నో కార్యాలు దాని ముందు నీవు నేను చూసి ఉంటాం. ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పోషించాడు. ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను దేవుడు ఎక్కించి ఉంటాడు. ఆ స్థితిని నువ్వు మర్చిపోయి మరలా దేవుడు లేడు, ఆయన మళ్ళీ ఇంకొక క్రియను చేస్తేనే, ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇస్తేనే, ఇంకా మంచి సంపదలు ఇస్తేనే ఆయన ఉన్నాడని నమ్మే స్థితిలో నీవు ఉన్నావా? అయితే జ్ఞాపకం చేసుకో, అలాంటి స్థితిలో ఉంటే, అలాంటి నులివెచ్చని స్థితిలో నువ్వు జీవించగలుగుతున్నావంటే, ఏదైతే స్థితిలో
ఇశ్రాయేలు ఏదైతే బంధకాల్లో, ఏదైతే వేదనలో, శోధనలో అనుభవించారో బహుశా నీకు నాకు అదే శోధనలో రావచ్చు. అలాంటి స్థితికి నువ్వు వెళ్ళకూడదని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కార్యక్రమం, ఆ సూచక క్రియ ఎప్పుడైతే యెహోవా ప్రార్థన చేయగా, ఈ దేవుడైన యెహోవా ఆకాశం నుండి ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని దహించిన వెంబటనే, ఆ నీళ్ళ అన్నిటినీ ఆర్పివేసిన వెంబటనే అప్పుడు నమ్మారంట ఎవరైతే దేవుడని. చూడండి నెక్స్ట్ 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు. ఎప్పుడు నమ్మారు వీళ్ళంతా? ఎప్పుడు నమ్మారు? అది ఏదైతే కార్యక్రమం జరిగిందో అది చూసిన తర్వాతే అంతటా అప్పుడు నమ్మారంట. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పేసి కేకలు వేశారంట. అయితే ఇలాంటి స్థితిలో పేతురు కూడా ఏం చేశాడు? దేవుడు చెప్పాడు పునరుద్ధానం 3వ రోజున తిరిగి లేస్తానంటే పేతురు నమ్మల. నువ్వు నిజమే, నువ్వే నా ప్రభువు, నువ్వే నా గురువు అయితే ఒకసారి వేలు చూపించు, నీ యొక్క వేలులో వేలు, నీ యొక్క గాయంలో నా వేలు పెడితేనే కానీ నేను నమ్మలేననే స్థితిలో ఉన్నాడు పేతురు. కానీ దేవుడు తర్వాత బహుబలంగా వాడుకున్నాడు, అది సెకండరీ విషయం. కానీ దేవుడు ఏమన్నా ఒక మాట అంటాడు కదా తర్వాత, చూచి నమ్మవారి కంటే చూడక నమ్మిన వారు చాలా ధన్యులు. అయితే ఇశ్రాయేలు కూడా ఎన్నో సూచక్రియలు చూస్తూ వచ్చారు, కానీ మళ్ళీ కొత్త క్రియ చేస్తేనే కానీ వాళ్ళ దేవుడు యెహోవా అని చెప్పేసి గుర్తుకు రావట్లేదు. అలాంటి స్థితిలో నువ్వు నేను ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళపోకు. ఎలాంటి పరిస్థితిలోనైనా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి నీకు భరోసా ఇస్తున్నాడు. అయితే ఇది 18వ అధ్యాయం స్టోరీ. మనం చూసినట్లయితే దేవుడు 18వ అధ్యాయంలో ఏం చేస్తాడు మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తాను. ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఏలియాకు ప్రత్యక్షం అవుతాడు దేవుడు. ఏదైతే నేను చెప్పాను కదా, ఆ వర్షాన్ని మంచుని కురిపించాలని చెప్పాను కదా, ఇప్పుడు నేను కురిపించాలని ఆశ కలుగుతున్నాను. ఆ వచనాలను వెళ్ళి ఆ ఆహాబుకి చెప్పు, ఇశ్రాయేలు రాజుకి చెప్పమంటే వెళ్తాడు. దేవుడికి చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మకపోతే ఎవరు నిజమైన దేవుడు, ఎవరిని మా బయలే నిజమైన దేవుడు, మేము ఆయన్ని అనుసరిస్తామని చెప్పేసి చెప్పినప్పుడు ఏలియా ఒక చక్కటి కార్యక్రమాన్ని అక్కడ పులుకొలిపి నిజమైన దేవుడిని నిరూపిస్తాడు. ఇది 18వ అధ్యాయం యొక్క స్టోరీ. 19, 20, 21 చాలా క్విక్గా మీకు వివరిస్తాను. చిన్న చిన్న వచనాలు చూసుకుంటూ మీకు వివరించి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇది 18వ అధ్యాయం యొక్క స్టోరీ. 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీకు చెప్తాను అనమాట, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ విషయాలన్నీ ఎవరు విన్నారు? ఆహాబు భార్య అయిన యెజెబెలు వింది. యెజెబెలు వింటే యెజెబెలు ఎవరిని పూజిస్తుంది, ఎవరిని ఆరాధిస్తుంది? అసలు ఆ బయలుదేవతను తేడానికి కారణం ఎవరు? యెజెబెలే. ఆహాబు భార్య అయిన యెజెబెలే ఆ దేవతలు వెంట పెట్టుకొని ఇశ్రాయేలుకి పరిచయం చేసింది. ఎప్పుడైతే ఈ మాట విన్నదో, ఇలాంటి క్రియలు ఏలియా చేస్తున్నాడని తెలిసిందో, ఆ మాట వినగానే ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది 19వ అధ్యాయంలో. ఇది విషయం తెలిసిన ఏలియా ఏం చేస్తాడు తెలుసా? పారిపోతాడు. అడవుల్లోకి పారిపోతే దేవుడు మాట్లాడుతాడు. దేవుడు మొదటిగా తన దూతను పంపిస్తాడు. ఒక చెట్టు క్రింద ఉన్నప్పుడు ఆహారాన్ని ఆ దూత చేత పంపించి అక్కడ ఒక రొట్టెకి కావాల్సిన పిండి, నూనె, ఆ పొయ్యిని అనుగ్రహించినప్పుడు ఆ దూత ఏలియాని లేపి, నీకు ఆకలి అవుతున్నది కదా, ఈ ఆహారం వండుకొని తినమన్నప్పుడు తను తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడతాడు ఎలీషాతో. ఏమని మాట్లాడతాడు? 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసను. ఏదైతే అడవిలో పారిపోతాడో ఏలియా ఒక గృహలో ఉంటాడు, అక్కడ బస చేస్తూ ఉంటాడు. అప్పుడు యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చడి నీవేమి చేయించున్నావు అని అతను అడుగుగా, అప్పుడు ఆయన చెప్తాడు, దేవుడు అడుగుతున్నాడు, ఏలియా ఈ గృహలో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం ఏం చెప్తున్నాడు చూడండి. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి అయిన దేవుడకు యెహోవా కొరకు మహారోషము గల వాడిని నేను ఒక్కటి మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీయుడికై చూచున్నారని మనవి చేసిను. ఏమని చెప్తున్నాడు? దేవుడు అడిగాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే, సైన్యముల అధిపతి అయిన యెహోవా ప్రవక్తలందరినీ ఈ యొక్క యెజెబెలు మొత్తం అందరిని హతం చేసుకుంటూ వచ్చింది తన ఖడ్గము చేత. నా రోషం గల దేవుడైన నీ యొక్క ప్రవక్తను నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్పేసి దేవుడితో చెప్తుంటాడు. దేవుడు ఇదే ప్రశ్నని మళ్ళీ
15వ వచనంలో అడుగుతాడు. మళ్ళీ అదే సమాధానం కూడా మనం చూస్తాం ఏలియా నుంచి. ఒకసారి 15వ వచనం చూడండి. 15వ వచనం మళ్ళీ దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమోగా, నీవు మరలి అరణ్య మార్గాన దమస్కు పోయి దానిపైన 14వ వచనంలో చూసినట్లయితే మళ్ళీ అడుగుతాడు దేవుడు. 14వ వచనం పై వచనంలో సేమ్ అదే సమాధానం చెప్తాడు. అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే చెప్తాడో దేవుడు అలా చెప్పిన వెంటనే దేవుడు మళ్ళీ ఎలీషాతో మాట్లాడాల. కొన్ని గాలి తుఫాను పంపించాడు, వర్షాన్ని పంపించాడు. వర్షాన్ని భయంకరమైన వర్షం వచ్చినప్పుడు యెహోవా మాట్లాడతాడేమో చూశాడు, కానీ మాట్లాడాల. భయంకరమైన తుఫాను వచ్చి గాలి అంతా వచ్చినప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఒక క్రియ ఒక ఇదిగా ఏర్పడినప్పుడు మళ్ళీ దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో చూశాడు ఎలీషా, కానీ మాట్లాడాల. కానీ ఒక మెరుపు మెరుస్తుంది, భయంకరమైన మెరుపు మెరిసినప్పుడు అప్పుడు మాట్లాడతాడు. 12వ వచనంలో భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయిన మిగిలిన నిమ్మలమైనగా మాట్లాడు ఒక స్వరము వినబడిన. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏదైతే మెరుపు పుట్టిన తర్వాత అది నిమ్మలమైన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అదే సేమ్ మాట్లాడిన తర్వాత ఒక చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ 14వ వచనంలో ఏదైతే 9వ వచనం అడిగాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకేం పని అంటే సేమ్ అదే చెప్తాడు. ప్రవక్తలందరూ చనిపోయారు, నీ యందు భయభక్తులు కలిగిన వాడిని యొక్క నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్పిన తర్వాత దేవుడు ఒక ప్రాంతానికి ఏలియాని వెళ్ళమని చెప్తాడు. ఆ కింద చూద్దాం 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గంలో దమస్కుకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశంలో ఉన్న హజాయేలునకు పట్టాభిషేకం చేయమని చెప్పేసి చెప్తాడు. ఈ 19వ అధ్యాయంలోనే మనకి ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి ఎవరండి? ఎలీషా. ఎవరిని చూస్తాం? ఎలీషా. ఎవరు ఎలీషా? చూసినట్లయితే మనం ముందుగా తను చూసినట్లు ఏలియా యొక్క శిష్యుడు ఎవరండి? ఎలీషా. అలా చివరి వచనాల్లో ఎలీషాని కలుస్తాడు. కలిసిన తర్వాత చెప్తాడు, నువ్వు నీ తల్లిదండ్రులను ముద్దు పెట్టుకో, నీ పిల్లలను ముద్దు పెట్టుకో, నీ భార్యను ముద్దు పెట్టుకో అని చెప్పేసిన తర్వాత ఎందుకని అలా చెప్తాడు, ఇక నువ్వు వాళ్ళతో ఉండవు, నాతో వచ్చేస్తావు అని చెప్పేసి ఒక సూచిక కిందగా చెప్పేసిన తర్వాత ఇదంతా చేసి ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ ఏలియా అంటే ఎలీషా వెళ్ళిపోతాడు. తన సేవకుడిగా ఉపచారకుడిగా చేసుకుంటూ ఇక ఏలియా వెంబడి ఎలీషా ఉంటాడు. చివరి వచనం చూసినట్లయితే 21వ వచనం 19వ అధ్యాయం. అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడియాడులను తీసి వధించి వాటి మాంసమును గోర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించుండాను. ఇక తన శిష్యుడుగా ఎలీషా ఏలియాకి ఎదురవుతాడు. ఇంకా ఆ ఇద్దరు కలిసి ఇక ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది 19వ అధ్యాయం యొక్క స్టోరీ. ఏంటి 19వ అధ్యాయం స్టోరీ ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు 18వ అధ్యాయంలో ఏలియా చేత ఆ కార్యక్రమాన్ని ఆ సూచక్రియం చేసినప్పుడు యెజబెలు ఆ ప్రవక్తలందరిని చంపించేస్తుంది. ఏలియాని కూడా చంపబోతుండగా ఏలియా పారిపోయి అరణ్య ప్రాంతంలో దాగి ఉన్నప్పుడు తన దూత చేత ఆహారాన్ని అందజేస్తాడు. యెహోవా ప్రత్యక్షమై నువ్వు ఏం చేస్తున్నావు ఏలియా అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఏలియా సమాధానం చెప్తాడు. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి భూమిలో ఒక ప్రళయం కాదు కానీ భయంకరమైన వర్షాన్ని మెరుపుల్ని సృష్టిస్తాడు. తర్వాత మెరుపు ఆగిపోయిన తర్వాత నిమ్మలమైన తర్వాత యెహోవా మళ్ళీ ఏలియాతో మాట్లాడతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అరణ్యం అంటే సేమ్ అదే ఆన్సర్ మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఆ జవాబు ఏలియా చెప్పిన తర్వాత నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తిని నువ్వు పట్టాభిషేకం చేయాలని చెప్తాడు. అది అయిపోయిన తర్వాత ఏలియాకి ఎలీషాని పరిచయం చేస్తాడు. ఇది 19వ అధ్యాయం యొక్క స్టోరీ. 21వ అధ్యాయం యొక్క స్టోరీ చూసినట్లయితే చాలా సింపుల్గా చెప్తాను. వాక్యాన్ని ఉన్నాయి చూపించడానికి రెఫరెన్స్లు, కానీ చాలా ఇప్పటికే సమయం ఎక్కువైందని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ 20వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, సిరియా రాజు బెన్యాదదు అని ఒక రాజు ఉంటాడు. ఈ యొక్క రాజు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఒక 30 మంది రాజులు వాళ్ళ గుర్రాలందరినీ పోగు చేసుకొని ఒక పట్టణానికి మీదకి వెళ్ళి వాటిని ధ్వంసం చేసిన తర్వాత పక్కనే ఉన్న ఇశ్రాయేలు ప్రజానికి ఒక రాజుకి ఒక సందేశాన్ని పంపిస్తాడు తన దూతల చేత. ఏదైతే నీ కలిగి ఉన్న బంగారము, నీ కలిగి ఉన్న వెండి, నీకు అందమైన భార్యలు ఉన్నారు కదా, అందమైన భార్యలు, అందమైన కుమారులు, వాళ్ళంతా నా సొత్తు అని చెప్పేసి ఒక ఉత్తరాన్ని పంపిస్తాడు తన దాసుల చేత. ఈ ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు కూడా వాడిని అంగీకరిస్తాడు.
నా ఏలినవాడ నా రాజా అవన్నీ నీకే అని చెప్పేసి మొదట ఒప్పుకుంటాడు. మళ్ళీ రెండవ సమాచారం కింద ఆ యొక్క రాజు, సిరియా దేశపు రాజు పంపిస్తాడు. పలానా రోజున వీళ్ళు వస్తారు, వాళ్ళకి కనబడి నీ కంటికి ఏదైతే మెప్పుగా కనిపిస్తుందో వాటిలన్నింటినీ దోచుకొని వీళ్ళు తీసుకొని వస్తారని తెలియజేయగానే అప్పుడు ఆహాబుకి కొంచెం భయం వేస్తుంది. భయం వేసి పెద్దలందరినీ పిలిపిస్తాడు. ఇలా చెప్తాడు, ఇలా సిరియా రాజు ఇలా చేస్తాడంట, ఇలా వస్తాడు, మనదంతా దోచుకున్న సంపద తీసుకొని వెళ్ళిపోతాడంటే వాళ్ళందరూ అంగీకరించకపోతే అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు మళ్ళీ ఒక ఉత్తరాన్ని పంపిస్తాడు. ఎవరు? ఆహాబు ఆ సిరియా రాజుకి. నేను ఫస్ట్లో నేను అంగీకరించాను కదా, ఇప్పుడు నేను అంగీకరించడానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి అదొక మా దూతలతో సమాచారం పంపిస్తే ఆ సిరియా రాజు యుద్ధానికి ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రాంతాన్ని మీదకి వస్తూ ఉంటే అప్పుడు దేవుడైన యెహోవా తన దాసుడైన ఒక దాసుడిని పంపించి చెప్తాడు, నీవు యుద్ధం గెలవాలంటే ఒక పని చేయాలని చెప్పేసి చెప్తాడు. 20వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఒక ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలుడైన రాజు అయిన ఆహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లైనను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే. నేను యెహోవాని నీవు అనుగ్రహించినట్లు నేడు దాన్ని చేతికి కప్పగించేదను. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడగగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పాను. ఏంటంట, యుద్ధం గెలవాలంటే నువ్వు పని చేయాలి. యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ రాజ్యంలో ఉన్న యవనస్తులందరినీ నువ్వు వారిని పోగు చేసి ఈ యొక్క సిరియా దేశం మీద పంపిస్తే ఖచ్చితంగా నీవు యుద్ధం గెలుస్తావని చెప్పేసి ఎవరు? ఈ యొక్క ప్రవక్త చేత ఈ యొక్క ఆహాబు రాజుకి తెలియజేస్తూ ఉంటాడు. ఈ 20వ అధ్యాయంలో కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటాం. దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు ఆహాబు రాజు యొద్దకి, ఇశ్రాయేల్ రాజు యొద్దకి. ఇలా చేస్తే నువ్వు ఖచ్చితంగా యుద్ధం గెలుస్తావు అని చెప్పేసి మనం ఈ యొక్క 20వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే దేవుడు తన ప్రవక్తను పంపిస్తూ ఉంటాడు, ఇలా చేయి, ఇలా ఈ పని విధంగా చేస్తూ ఉంటే ఆహాబు రాజు కూడా, ఇశ్రాయేల్ రాజు కూడా అలా చేస్తూ ఉంటాడు. ఆ యొక్క సిరియా దేశం మీద యుద్ధాన్ని గెలుస్తూ వస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం, ఇశ్రాయేల్ యొక్క దేశానికి సిరియా దేశానికి నిత్యము కూడా ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇదేమి కొత్తగా లేదు, ఆనాటి కాలంలో నుంచి కూడా ఇది జరుగుతూ వస్తూ ఉన్నది. ఆహాబు కాలం నుంచి కూడా ఈ యొక్క సిరియాకి ఇశ్రాయేల్కి మధ్య వైరుధ్యం ఎలాగ కొనసాగుతుందో ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వచనం కూడా మనం గమనిస్తూ వచ్చి ఉంటాం. అప్పుడే ప్రవక్త చెప్తాడు, ఈ యుద్ధం కూడా ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది, ఆగదని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా. ఆ ప్రవచనాన్ని మనం ఇక్కడ 22వ వచనంలో చూద్దాం. 20వ అధ్యాయం 1 రాజుల గ్రంథము 22వ వచనం. అప్పుడు ఆ ప్రవక్త అయిన ఇశ్రాయేలు రాజు యొద్దకు వచ్చి, నీవు బలం తెచ్చుకొనుము, నువ్వు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చినని అతనితో చెప్పాను. ఏంటంట, కనిపెట్టుకొని ఉండు, ఒకసారి గెలిచామంటే అది అయిపోదు, ఇంకా ఎప్పుడు ఏ సమయానికైనా ఆయన రావచ్చు, కాబట్టి నువ్వు కనిపెట్టుకొని ఉండని చెప్పేసి నీ మీదకి సిరియా రాజు మరలా వచ్చినని చెప్పేసి యెహోవా ప్రవక్త ఆ యొక్క రాజుకు చెప్పాడు. ఏదైతే ఆ ప్రవచనం ఉందో ఇప్పటికి కూడా అది నెరవేరుస్తూనే ఉన్నాడు దేవుడు. ఈ సిరియా ఎప్పుడైతే ఇశ్రాయేల్ మీదకి యుద్ధం చేస్తుందో ఇశ్రాయేలు దాన్ని తెలుసుకొని వాటి దాటిగా చేసి గెలుస్తూ వస్తూ ఉంది దేవుడైన యెహోవా తోడుతో. ఆ రీతిగా ఈ యొక్క 20వ అధ్యాయంలో కూడా మొత్తం కూడా మనం చూస్తూ ఉంటాం. తన ప్రవక్తను పంపిస్తాడు ఇశ్రాయేల్ రాజు యొద్దకి, యుద్ధాన్ని ఇలా చేయండి, అలా చేయండి, ఈ ప్రక్రియలో వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటే దేవుడు చెప్పిన అనుసారంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ వస్తూ ఉంటారు, యుద్ధాన్ని గెలుస్తూ వస్తూ ఉంటారు. ఇది మనం 20వ అధ్యాయంలో చూడగలుగుతాం. 20వ అధ్యాయంలో ఏంటి మనం చూసిందంటే, సిరియా రాజు బెన్యాదదు అని చెప్పేసి ఒక రాజు ఈ ఇశ్రాయేల్ యొక్క బంగారాన్ని వెండిని ఆ రాజు యొక్క అందమైన భార్యలను అందమైన కుమారులను ఆశించినప్పుడు ఆ రాజు పెద్దలతో సమావేశమై ఇలా అడుగుతున్నాడు, మనం ఏం చేద్దాం అన్నప్పుడు వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళు దానికి బదులుగా సమాధానం పంపించినప్పుడు ఆ యొక్క సిరియా రాజు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడి ప్రవక్త ఆహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబునతో పంపిస్తే యవనస్తులు నువ్వు సిద్ధం చేయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టు, వాళ్ళని యుద్ధానికి పంపించు అన్నప్పుడు అలా పంపించినప్పుడు వాళ్ళు అలా యుద్ధాన్ని గెలుచుకుంటూ వస్తారు. ఇది 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అయితే 21వ అధ్యాయంలో ఏం జరిగింది అసలు? 21వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఈ ఆహాబు ఉన్నాడు కదా,
ఇశ్రాయేలు రాజు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? మనం ఫస్ట్ వచనం చూద్దాం. 21వ అధ్యాయం ఫస్ట్ వచనం. ఈ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును అనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండదంట. ఎవరికి? ఇజ్రాయేలు వాడైన ఒక నాబోతు అనే ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంటది. ఆ ద్రాక్ష తోట మీద ఎవరు కన్ను పడుతుంది? ఈ ఆహాబు, ఇశ్రాయేలు అయిన రాజు యొక్క కన్ను పడుతుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాబోతు, నీ యొక్క ద్రాక్ష తోట నాకు కావాలన్నప్పుడు, ఇది నా పితరుల నుంచి నాకు వస్తున్నది, నేనేమో తిరస్కరించినప్పుడు ఆ యొక్క రాజు మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య చూస్తుంది. ఏంటి మూతి ముడుచుకొని ఉన్నావు, నువ్వేంటి భోజనం చేయమన్నప్పుడు ఈ విషయాలని తన భార్యని యెజబెలుతో చెప్తాడు. యెజబెలుతో చెప్పినప్పుడు, నువ్వు వచ్చి భోజనం చేయి, ఈ మిగిలిన పని నేను చూసుకుంటానని చెప్పేసి ఈ యొక్క నాబాతు మీదకి ఒక నిందని, ఒక ఇద్దరు వ్యక్తుల్ని సమకూర్చి ఆ నాబాతుని రాళ్లతో కొట్టి చంపించేస్తుందంట. ఇవన్నీ కూడా మనం 21వ అధ్యాయంలో చూడగలుగుతాం. చంపించిన తర్వాత ఎప్పుడైతే నాబాతు చనిపోయాడనే వార్త యెజబెలుకి తెలిసిందో, ఆ వార్త తన భర్తకి చెప్పినప్పుడు తన భర్త ఆహాబు ఏం చేస్తాడు? ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి దాన్ని వశపరుచుకుంటాడు. వశపరుచుకున్నప్పుడు ఈ సంగతి ఎవరు చూడట్లేదు అనుకున్నాడు, కానీ ఎవరు చూస్తాడు? దేవుడైన యెహోవా చూసి అప్పుడు ఏలియాకి మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. 17వ వచనం చూడండి. 21వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబాతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతని దాని స్వాధీనపరచుకొని పోయెను. నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకున్నవని నీవు నాబాతును చంపించివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలము యందు కుక్కలు నాబాతు రక్తమును నాకెనో అదే స్థలమందు కుక్కలు నీ యొక్క రక్తమును నిజముగా నాకుమని అతనితో చెప్పాడు. ఏం చేశాడు దేవుడు తెలుసా? ఎప్పుడైతే ఈ నాబాతును చంపించాడో, ఏదైతే దేవుడు చూశాడో, ఆ ద్రాక్ష తోట కోసం ఈ ఆహాబు చేసిన సంగతి దేవుడు చూసి ఏలియాతో ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, ఏలియా నువ్వు వెళ్ళు, ఏదైతే ద్రాక్ష తోటని వశపరుచుకున్నాడు కదా ఆహాబు, చెప్పు. ఏం చెప్తున్నా? ఇదే యెహోవా వాక్కులాగా చెప్పు. ఏదైతే నువ్వు చంపిన స్థలంలో నాబాతు యొక్క రక్తము కుక్కలు త్రాగి ఉన్నది కదా, అదే స్థలంలో నిన్ను కూడా చంపి అదే రక్తాన్ని కుక్కలకు వేస్తానని చెప్పేసి చెప్తాడు. ఏలియా చెప్పిన ఏమంటే మనోడిగా ఏం చేస్తాడు? ఇక యాక్టింగ్ మొదలు పెడతాడు. ఇక ఎందుకంటే చచ్చిపోతాడని భయం వేస్తుంది కదా. ఎందుకంటే దేవుడు చూసిన, దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ కార్యక్రమాలను జరిగించడం తన కళ్ళారా చూశాడు. నేను కూడా ఆ స్థితి వస్తుందేమని చెప్పేసి భయపడి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. చివరి వచనం చూద్దాం. 28వ వచనం, 21వ అధ్యాయం 20 వచనాల్లో చూడండి. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏంటి ఆ సెలవు? దాని ముందు ఏం చేశానంట? బట్ ఆహాబు 27వ వచనం ఒకసారి చూడండి. దానిపైన వచనం 27. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసము నుండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా ఏంటంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. తన పట్లన్నీ చింపేసుకున్నాడు, గోనెపట్ట ఒకటి వేసుకున్నాడు, ఉపవాస ప్రార్థన చేసి యెహోవాకి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చూసిన దేవుడు ఏలియా ప్రత్యక్షమై చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ వచనాన్ని గమనించినట్లయితే నాకు అనిపిస్తుంది దేవుడు ఆ ఏలియా అలాంటి సహవాసాన్ని దేవుడితో కలిగి ఉన్నాడేమో, స్నేహితుల్లాగా ఉన్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. చక్కటి వచనం చూడండి, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. 28వ వచనం. యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. చూడండి. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అని చెప్పేసి చక్కగా మాట్లాడుతున్నాడు. ఏలియా చూసావా, ఆహాబు నాకు భయపడి ఎలాంటి ప్రవర్తన ఆయన్ని ప్రవర్తిస్తున్నాడు చూసావా అని చెప్పేసి క్వశ్చన్ మార్కుతో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. స్నేహితులతో, మన బంధువులతో ఎలాగ మాట్లాడతామో అలాగా ఏలియాతో దేవుడు మాట్లాడిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. చూసావా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ పాపము, ఎప్పుడైతే దేవుడు మరి కరుణామయుడు కదా, కాబట్టి ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో చూశాడు దేవుడు. కానీ వాళ్ళు చేసినటువంటి పని ఎలాంటి పని? చాలా దుర్దీవమైన పని. ఏంటి? ఇశ్రాయేలుకి అన్ని రకాల దేవుడిని పరిచయం చేయటం, వారి ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఉంటే ఇవన్నీ చూస్తున్న దేవుడు
ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ ఆ ప్రార్థన ఎప్పుడైతే ఆహాబు చేస్తాడో తనకి క్షమాపణ ఇస్తాడు. ఏంగా క్షమాపణ చూడండి. ఆ ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవించకుండా ఏం చేశాడంట? ఏదైతే దేవుడు మాటించాడు కదా, కుక్కలు ఏదైతే నాబాతును చంపిన స్థలంలోనే ఆవాహం కూడా చంపేసి ఆ రక్తాన్ని కుక్కల చేత తాగిస్తాడని చెప్పాడు కదా. ఎప్పుడైతే ఈ ఆహాబు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆ యొక్క శాపాన్ని ఆహాబు కాలం అంత వరకే ఆపాడు. తర్వాత ఆ శాపాన్ని ఎవరి మీద రప్పించాడు? ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదకి నేను దాన్ని రప్పించిందని చెప్పేసి ఎవరితో చెప్తున్నాడు? దేవుడు ఏలియాతో చెప్తున్నాడు. ప్రార్థన చేశాడు, దేవుడు కొంత క్షమాభిక్ష ఇచ్చాడు. కానీ పూర్తిగా క్షమించేంత తప్పు చేశాడా ఆహాబు? దానికి మించి చేశాడు. దానికి మించి 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 చేశాడు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఆహాబు నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది నాకు నచ్చట్లేదు, నాకు కోపంగా వస్తుందని చెప్పేసి 12-16 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ప్రవక్తను ఆపాడా ఆహాబు? ఆపల. తన భార్యను విచ్చలవిడిగా దేవుని యొక్క ప్రవక్తలను కూడా చంపడం మొదలు పెట్టాడు. భార్య తన ఆహాబు యొక్క ఏదేమంటారు సాంగత్యంతో దేవుడు అన్ని చూస్తూ భరించుకుంటూ వచ్చాడు. చివరికి ఏదైతే స్థితి ఒక వ్యక్తిని ఆహాబు చంపాడు అదే స్థితిని ఆహాబుకి ఇచ్చాడు. ఇది 21వ అధ్యాయం యొక్క స్టోరీ. అయితే 22వ అధ్యాయంలో ఆహాబు కుమారుడు అయిన అహజ్యాన్ని మనం చూస్తాం. ఈ అహజ్యా ఏం చేస్తాడంటే యెహోషువపాతు అని చెప్పేసి యూదుల యొక్క రాజు ఉంటాడు. మొదటగా వీరిద్దరు కలిసి శత్రు దేశాన్ని మీద యుద్ధం వెళ్తారు, గెలుస్తారు. కొంతకాలం వరకు బాగానే ఉంటది. ఇది 22వ అధ్యాయం స్టోరీ. చివరిగా ఈ యెహోషువపాతు దగ్గర ఈ ఇశ్రాయేలు బందీలుగా ఉంటారు. 51వ వచనం 22వ అధ్యాయం. ఆహాబు కుమారుడైన అహజ్యా యూదారాజుని యెహోషువపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇశ్రాయేల్ని ఏలనారంభించి 2 సంవత్సరంలో ఇశ్రాయేల్ను ఏలారంట. ఏం చేశారు? చివరిగా చూసినట్లయితే ఈ యూదుల రాజైన యెహోషువపాతు రాజు చేత ఇశ్రాయేలు వాళ్ళు వేలుబడిలో వీరు దిగజారిపోయారు. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నో క్రియలు, ఎన్నో పనులు, ఎన్నో సూచ్యక్రియలు చేసుకుంటూ వారికి కావాల్సిన అనుదిన ఆహారాన్ని వారికి దయచేస్తూ వచ్చినా కానీ వారి స్థితి ఏమైపోయింది? రోజు రోజుకి దిగజారిపోయింది. దేవుడు ఎన్నో కార్యాలు చేసిన వారి పట్ల గుర్తుంచుకోవాలా. ఎన్నో ఎన్నో వారికి కావాల్సిన మంచి ఆహారాన్ని ఏదైతే దేవదూతలు తింటారో అలాంటి ఆహారాన్ని ఇచ్చినా వారు గుర్తుంచుకోవాలా. ఎలాంటి స్థితిలో దిగజారిపోయారు? శత్రువుల యొక్క ఆ రాజుల చేతిలో మళ్ళీ ఏమయ్యారు? అప్పగించబడ్డారు. ఇది మొదటి రాజుల గ్రంథం యొక్క 17, 18, 19, 20, 21, 22 అధ్యాయాల యొక్క స్టోరీ. పోయిన మంగళవారం మొదటి 16 అధ్యాయాలు చూసాం. ఈ యొక్క మంగళవారపు సాయంత్రం కాలంలో మిగిలి ఉన్న అధ్యాయాలు చూసాం. అయితే ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం, నీతి ఏంటి అంటే, దేవుడు క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నాకు ఇన్ని బాధలు వచ్చాయా, నువ్వు నన్ను వదిలేసావా, ఇన్ని రోగాలు వచ్చాయా, నన్ను వదిలేసావా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా ఇక దేవుడు లేడులే ఈ లోకానికి అసలు దేవుడే లేడు, ఈ చాలా మంది దేవతలు వీళ్ళందరూ ఉన్నారు, అక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది, అక్కడికి వెళ్తే చాలా నయమైపోతుంది అంట అని పరుగులెత్తుతున్నావా? ఈరోజు ఇశ్రాయేలు లాగా నువ్వు కూడా ఏదైతే బయలుదేవత దగ్గరికి బయలుదేరారో ఈ లోకానుసంధమైన దేవతల దగ్గరికి నువ్వు కూడా పరిగెత్తుతున్నావా? నీ దేవుడైన యెహోవాని మర్చిపోయి ఆయన చేసినటువంటి మునుపటి కార్యాలను నువ్వు మర్చిపోయి ఈ లోకానుసారంగా పరిగెత్తుతూ జీవిస్తూ ఉన్నావా? నా సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలా పరిగెత్తి మళ్ళీ శత్రువుల చేతికి ఈ ఇశ్రాయేలు అప్పచెప్పబడ్డారు. ఏలియా చేత ఎన్నో కార్యాలు చూపించారు, చూసిన తర్వాత నమ్మారు. యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. కొంతకాలం వరకు మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ యథావిధిగా లోకాలలో కలిసిపోయారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరలోకమందున్న మా దేవానికి వందనాలు. ప్రభా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారి తీరు ఏ విధంగా ఉందో ప్రభా, ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం నుంచి మాకు నేర్పిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
ప్రభా ఈ లోకానుసారంగా నిజంగా ప్రభా ఇశ్రాయేలు ఏదైతే స్థితిలో ఉన్నారేమో ప్రభా ఆ స్థితిలో ఉన్నాం ప్రభా. ఈ యొక్క వాక్యంతో మమ్మల్ని గద్దించి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు ఇదివరకు చేసిన బట్టి ప్రభా క్రియలు మర్చిపోయి ప్రభా కొంతగానో ఆపద రాగానే ప్రభా నిన్ను మర్చిపోయి లోకానుసారంగా పరిగెత్తుతున్నామేమో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఎలాంటి పరిస్థితిలోనైనా కానీ ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ప్రభా నీవే మా దేవుడు అని ఎరిగి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభు భాగ్యాన్ని మాకు కలుగజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఎలాంటి విశ్వాసం నీ యొక్క జీవితంలో జీవిస్తూ ఉంటే నువ్వు ఎలాగ వాడుకుంటావు అని చెప్పేసి కొంతమంది ఉదాహరణతో మాకు చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అదే విధంగా ప్రభా ఆ విశ్వాసాన్ని ప్రభా ఎలాంటి పరిస్థితిలో ఏమీ లేకపోయినా ఏమీ ఉన్నా కానీ నీ యొక్క నీ పైన యథార్థత కలిగి జీవించే భాగ్యాన్ని ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం చేత ప్రభా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఏదైతే స్థితి ఏలియా కలిగి ఉన్నాడో ప్రభా ఏదైతే స్థితి ఇశ్రాయేలు ఈనాడు వరకు కలిగి ఉన్నారో ప్రభా ఆ స్థితిని పక్కన పెట్టి ఏదైతే స్థితి ఏలియా కలిగి ఉన్నాడో ప్రభా ఆ స్థితిని అలాంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉంటానో ప్రార్థన చేస్తున్నాను. ఏదైతే స్థితి అపోస్తులుడైన పౌలు కలిగి ఉన్నాడో ప్రభా ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నాడో ప్రభా అలాంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉంటానని ప్రార్థన చేస్తున్నాను. ఏదైతే నమ్మకం నోహం కలిగి ఉన్నాడో ప్రభా అలాంటి నమ్మకాన్ని ప్రభా నేను కలిగి ఉంటానని ప్రార్థన చేస్తున్నాను. వానంటే ఏంటో తెలియదు అది ప్రభా మీరు కురిపిస్తానని చెప్పగానే మీ యొక్క మాట చేత మీ యొక్క పనిని ప్రారంభించి ఉన్నాడో ప్రభా అలాంటి పనిని నేను చేసే విధంగా నన్ను జ్ఞాపకం చేసుకురండి. ఏదైతే స్థితిలో ఉన్నప్పుడు ప్రభా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసి ఉన్నారో ప్రభా నువ్వు కాపాడుతావని ప్రభా ధీమా నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడలేదు. మీరు వెళ్ళండి నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పకపోయినా కానీ ప్రభు వారి అగ్నిగుండంలోకి ప్రభా దూకే స్థితిలో వారు ఉన్నారు. అలాంటి స్థితిని మాకు దయచేయండి. అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. యొక్క మొదటి రాజుల గ్రంథంలోంచి ప్రభా మేము విన్న తర్వాత ప్రభా ఇశ్రాయేలు ఏదైతే స్థితిలో ఉన్నారో ప్రభా ఆ స్థితిలో ఉండకుండా ఈ యొక్క మంచి వ్యక్తులు ఏదైతే వ్యక్తుల జీవితాన్ని మాకు పరిచయం చేసే ఉన్నారు ప్రభా అలాంటి జీవితం అలాంటి విశ్వాసం కలిగి మేము ముందుకు వెళ్ళటకు అలాంటి సహకారాన్ని అందిస్తూ రమ్మని మన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.